హాయ్ అండి. వెల్కమ్ టు స్వీటీ ఛానల్. ఈరోజు నేను పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది అమలాపురం స్పెషల్ అండి, మా ఊరి కర్రీ. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. పచ్చళ్ళ కోసము చాలా వెయిట్ చేశానండి. మెరుపు తీగలాగా అనిపించింది. అబ్బా గబగబా అయితే ఇంక నేను దిగిపోయి కిందికైతే అరకేజీ రొయ్యలు అయితే ఇచ్చేసుకున్నానండి. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. బాగానే వచ్చింది అనిపించింది. 2 ఎక్స్ట్రా కూడా వేస్తుంది. ఇప్పుడు చాలా బాగా అయితే పెట్టిందండి. ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. చిన్న చిన్న రొయ్యల్లోనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి చాక రొయ్యలు అంటారు కదా, అవండి ఇవి. పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి కానీ అవి అంత టేస్ట్ ఉండదు. ఒక్కొక్క రొయ్య అయిపోద్ది, సరిపోద్ది. చిన్న రొయ్యలు ఎన్ని అయినా తినొచ్చు. ఇవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మనము కర్రీ దేంట్లో అయితే మనం చేయాలనుకుంటున్నామో అదైతే పెట్టుకున్నాను. కొంచెము అది పెట్టుకున్న తర్వాత అండి, దీంట్లో ఆయిల్ అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. దీంట్లోనే ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి బెండకాయ, పచ్చిమిర్చి ఇవైతే వేసేసానండి. ఇవి ఒకసారి అయితే వేసేస్తున్నాను. మీ ఇష్టం, సపరేట్గా ఫ్రై చేసుకుంటారన్నా చేసుకోవచ్చు. నేనైతే నాకు తొందరగా అయిపోవాలని అయితే ఇలా అయితే చేస్తున్నాను. ఈ టిప్స్ మీరు పాటించండి. తొందరగా కర్రీ అయిపోవాలంటే ఈ 3 అయితే మనము తొందరగా వేసేస్తే అయిపోతాయి. ఈ 3 అయితే గట్టిగా అయితే తిప్పేసుకుందామండి. చాలా ఒక 10 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షనల్ మాత్రమే. దీంట్లో నేను చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకో. గట్టి అయితే మనము తిప్పేసుకుందామండి. తర్వాత దీంట్లోనే పసుపు అనేది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. చిటికెడు పసుపు అనేది కొంచెం ఎక్కువైతే వేసుకోండి. ఇవైతే మనము గరిటె తిప్పేసుకుని ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుతూ వస్తుంది కదా. దీంట్లో మనం ప్రాన్స్ అనేది వేద్దాం. రొయ్యలు అనేది వేస్తామండి, క్లీన్ చేసుకున్న రొయ్యలు. పసుపు అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా ఎందుకు వేసుకోమన్నానంటే, దీంట్లో నీచు వాసన అనేది ఉంటుంది కదా, అదైతే పోతుందండి. అందుకని నేను ఎక్కువ వేసుకోమన్నాను. 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుని చూడండి. చూసారు. ఇప్పుడు దీంట్లో గుంటూరు కారం అనేది యాడ్ చేస్తున్నాను. స్పైసీకి సరిపడా కారం అయితే వేసుకోండి మీరు. గుంటూరు కారం అనేది, ఎవరెస్ట్ కారం, ఇవన్నీ మంచివేనండి. ఇది అయితే టేస్ట్ అనేది అయితే చాలా బాగా అయితే వేస్తుంది. ఇది 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ వేసేసిన తర్వాత మనం గరిటె అయితే తిప్పేసుకుని ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, అవుతూ వస్తుంది కదా. నేను ప్రతిదీ ఏదైనా రోటీలో దంచుతాను, మీకు తెలుసు కదా. రోటీలో దంచిన మసాలా అనేది అయితే వేస్తున్నాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, మొగ్గలు ఇవైతే వేసాను. ఇవి గట్టిట్టి తిప్పేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, అవుతూ వస్తుంది కదా. ఆయిల్ అనేది సెపరేట్ అయితే అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా అమలాపురం కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.